హలో వ్యూవర్స్. ఐవీఎఫ్ చేయించుకున్నట్లయితే మీ రిపోర్ట్స్‌లో జనరల్‌గా డాక్టర్స్ కొన్నిసార్లు ఏంటి అంటే ఫెర్టిలైజేషన్ ప్రాబ్లమ్ ఉంది, లేదు ఎగ్ క్వాలిటీ ప్రాబ్లమ్ ఉంది, పూర్ ఎంబ్రియో క్వాలిటీ వచ్చింది అని చెప్పేసి మేము కొన్ని సినారియోస్‌లో పేషెంట్‌కి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పేషెంట్‌కి మేము ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు బాధేస్తుంది వాళ్ళకి చెప్పడానికి కూడా. కానీ పేషెంట్ అడిగేది ఏంటి అంటే, మేడం నెక్స్ట్ టైమ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ఎలాగా అవాయిడ్ చేయగలరు అనేది మమ్మల్ని అడుగుతారు. ఈ ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. జనరల్‌గా ఐవీఎఫ్ చేసేటప్పుడు ఏంటి అంటే మాకు స్కాన్‌లో ఎగ్ గ్రోత్ అనేది తెలుస్తుంది. అంటే ఫాలికల్స్ అనేవి ఎలా డెవలప్ అవుతున్నాయి, సైజ్ ఎలాగుంది, హార్మోన్ పరీక్షలు ఎలాగున్నాయని చూసుకుంటాం. సో చూసుకున్న తర్వాత ఎగ్ బయటకు తీసినప్పుడు సడన్‌గా ఐవీఎఫ్‌లో మాకు ఎగ్ ప్రాబ్లమ్ ఉంది, ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంది అని తెలుస్తుంది. సో ఒకసారి గ్యామెట్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ మిక్స్ చేసిన తర్వాత కొంతమంది పేషెంట్‌కి ఏంటంటే ఎంబ్రియో అనేది పూర్ క్వాలిటీ అనేది ఏర్పడటం అనేది జరుగుతుందనమాట. సో ఇవి మనము ఫస్ట్ అటెంప్ట్ అంటే ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్‌లో చూసినట్లయితే అది సెకండ్ సైకిల్ పొరపాటున వాళ్ళకి అది ఫెయిల్ అయ్యి సెకండ్ సైకిల్‌కి వెళ్తున్నట్లయితే మేము ఫస్ట్‌లో ఇంకేమన్నా మిస్ అయ్యామా? ఎప్పుడైనా సరే ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్ అనేది బేస్ లైన్‌గా ఉంటుంది. ఈ బేస్ లైన్ ఐవీఎఫ్ సైకిల్‌లో నుంచి పేషెంట్‌కి ఇంకా నెక్స్ట్ మనం ఏది చేస్తే బెటర్ అయ్యే అవకాశం ఉందని చూసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మళ్ళీ రీఎవాల్యుయేట్ చేస్తాం మనం. అంటే స్పర్మ్ ఏమి ఇష్యూ ఉంది, ఇంకా డిఎన్ఏ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు ఎగ్‌లో ఇంకేమైనా ఇష్యూస్ ఉందా, జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఏమన్నా ఉంటుందా, అలాగే మనకి ఫ్యామిలీ హిస్టరీ ఒకటి మళ్ళీ రీఅసెస్ చేసుకుని వాళ్ళకి ఏమైనా ప్రీవియస్‌గా బేబీస్ అబార్షన్స్ ఏమైనా అయ్యాయా, ఫ్యామిలీలో ఎవరికన్నా జెనెటికల్‌గా అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశం అనేది ఉంటుందా, అలాగే ఎగ్‌లో కూడా ఇంకేదైనా ఇష్యూ ఉందా అని చెప్పేసి మేము చూసుకోవడం అనేది జరుగుతుందనమాట. ఇవన్నీ చూసుకున్న తర్వాత కొంతమంది పేషెంట్స్‌కి ఒక 2-3 మంత్స్ మేము యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చి అవన్నీ కొంచెం కరెక్ట్ చేసిన తర్వాత చేయడం అనేది జరుగుతుంది. లేదు కొంతమంది పేషెంట్‌కి మరీ రిజర్వ్ తక్కువ ఉంది, పూర్ క్వాలిటీ అనేది ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది జరిగితే పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి సెకండ్ సైకిల్‌కి వెళ్ళడం అనేది జరుగుతుందనమాట. కొన్నిసార్లు అన్‌అవాయిడబుల్ కండిషన్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే బాగా పూర్ క్వాలిటీ ఎగ్స్ అనేవి తెలిసినప్పుడు రిపీటెడ్‌గా అంటే పేషెంట్‌కి మళ్ళీ ఇదే అవకాశం వచ్చింది అని తెలిసినట్లయితే పేషెంట్‌కి ఏంటి అంటే కొన్నిసార్లు డోనార్ గ్యామెట్స్‌కి కూడా అడ్వైస్ చేయడం అనేది జరుగుతుందనమాట. జనరల్‌గా ఏదైనా ఫెయిల్ అయినా సరే, ఏదైనా సరే మేము ఊహించినట్టు రాకపోయినా సరే ఏమేమి చేంజెస్ మనం నెక్స్ట్ సైకిల్‌కి చేసుకోగలం అని చెప్పేసి డాక్టర్స్ ఖచ్చితంగా ఆలోచించి పేషెంట్‌కి నెక్స్ట్ అడ్వైస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు గానీ ఇట్లాంటి సినారియోస్ గానీ మీరు ఫేస్ చేసినట్లయితే మీ కన్సల్టేషన్‌ని డాక్టర్స్‌ని అడిగి నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వర్స్.